ముందుగా మన పరమ గురువులు పత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మకి ఇద్దరికి శతకోటి వందనాలు. నా పేరు పద్మ. నేను బుచ్చిలో సెంటర్ చూసుకుంటున్నాను. నాకన్నా ముందు వెంకటేశ్వర సార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కొంచెం ఇబ్బంది వలన నాకు అది చెప్పారు. అది ఆ క్లాస్ చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళతో ప్రేమతత్వంతో ప్రతి ఒక్క దగ్గర సేవ చేసుకుంటూ ప్రతి ఒక్క ఊరిలో శాఖాహార ర్యాలీలకు కానీ ఎక్కడికైనా సరే ఏదైనా సరే వెళ్ళి అందరితో ప్రేమతత్వంతో ఉంటూ నా ఒక్క ఇది చేసుకుంటున్నాను. గురువు గారితో నా అనుభవం ఏంటంటే నేను 12 years అయింది ధ్యానంలోకి వచ్చి. గురువు గారు ఒకసారి బుచ్చిరెడ్డిపాళెనికి వచ్చారు. అప్పుడు సార్తో ఒక అనుబంధం నాకు. తర్వాత ధన్వంతరికని ఇంకెక్కడికెక్కడైనా సార్ వస్తున్నప్పుడంతా వెళ్ళడం చూడడం, ధన్వంతరిలో కూడా ఆయన దగ్గర పక్కనే కూర్చొని కూడా భోంచేయడం, ఇలా గురువు గారు కాలం చేసినప్పుడు హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ చూడడం. ఈ 9-8 ఏళ్ల నుంచి కట్టాలకి ప్రతి సంవత్సరం కూడా నేను అక్కడికి వెళ్తూ ఉంటాను కట్టాలకి. అట్లా ఒక 5 రోజులని, వారమని, 10 రోజులని అక్కడ సేవ చేసుకుంటూ. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా అక్కడ పిరిమిడ్లో 3 రోజులు ఉన్నాము, సేవ చేసుకున్నాము. బయట భోజనాల దగ్గర కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా సేవ అనేది బాగా చేసి ఒక 7 days అక్కడ ఉన్నాము. అమ్మని చూసాము. మళ్ళీ సార్ చిన్న పాపని ఆమెతో కూడా మాట్లాడాము, పెద్ద పాపతో కూడా మాట్లాడాము. చాలా 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 ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా అనుభవం అయితే ఇదే. ప్రతి దగ్గరికి సేవకి వెళ్ళడము, ప్రతి ఒక్క దగ్గర ప్రేమ పంచడము. ఎక్కడైనా క్లాసులు ఉంటే చిన్న ఇన్నేళ్ల నుంచి నేను సేవలోనే ఉన్నాను. ఒక 1 year నుంచి మాత్రం క్లాసులు కూడా చెప్తా ఉన్నాను. విషయం అయితే గురువు గారు ఏ రోజైతే నాకు ఒక కష్టంలో వచ్చిన ఒక 2-3 నెలలకే నాలో కష్టాన్నంతా తొలగదోసేసుకునేసి చాలా ప్రశాంతంగా ధ్యానం ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తాను. ప్రతి దగ్గర కూడా నేను అక్కడక్కడ స్కూల్కి వెళ్తుంటాను. పెద్ద వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఒక 10 మందిని కూర్చోబెట్టడము, సేవ చేయడము, స్కూల్కి వెళ్ళడం, పిల్లలకి చెప్పడము, కొంచెం భగవద్గీత మన ధ్యానం చెప్పడము, క్లాసులు చెప్పడము, ఇలా ప్రతి ఒక్క దగ్గరకు కూడా నేను వెళ్ళడము, చేయడము, చెందడం, ఇలా నా ఒక్క ఇది. ఇంకా అంటే నా అనుభవం ఏంటంటే, ఒకరోజు నాకు సెంటర్ మెయింటైన్ చేసే దగ్గర చిన్న కుక్కలు ఒక 10 దాకా వస్తాయి. ఆ కుక్కలు ఏంటంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టి చేస్తూ ఉంటే, ఒకరోజు నేను ఎందుకు, మీరు కూడా మాస్టర్సే కదా, మీరు కూడా గతంలో వచ్చి ఒక మాస్టర్గానే ఉన్నారు, ఎందుకు మాస్టర్స్ మీరు ఇలా అవుతున్నారు, నాతో కొంచెం ప్రేమతత్వంగా పద్మతో బాగుంటూ మీరు ఇక్కడ వచ్చి నాకేదో మంచిగా ఉండాలి మాస్టర్, ఎందుకు మాస్టర్ ఈ మాదిరిగా మీరు అని అలా నేను వాళ్ళని ప్రాధేయపడినట్టుగా, సానుభూతిగా, ప్రేమతత్వంతో చెప్పుకున్నాను. ఇది పోయిన సంవత్సరం నవంబర్ కాకుండా అంత మునుపు సంవత్సరం నవంబర్లో జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుక్కలు మన సెంటర్కి రావటం లేదు అప్పటి నుంచి. ఎందుకంటే నాకు ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మన గురువులు నాకు పత్రిజీ సారు వెన్నంటే ఉండి నాకు ప్రతి ఒక్కటి కూడా ఆయన వెన్ను తడుతూ, నువ్వు ముందుకెళ్ళు, నీ వెనక నేనున్నాను అన్నట్టుగా నన్ను ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చారు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం చెప్పాలంటే, 2 నెలల క్రితం సాయి తపోవనం అని బుచ్చి దగ్గర ఉంది, ఆ గంగారం కాలువ దగ్గర. ఆ సాయి తపోవనానికి వంశీ సారు బర్త్డే అవ్వాల. నేను ఎక్కడికి ఇప్పుడు వెళ్తున్నా ఏదో ఒకటి అందరికీ పంచాలనే ఒక ప్రేమతత్వంతో వెళ్తూ ఉంటా. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నేను ఒక డబ్బులు బ్యాంక్కి కట్టాలని ఎత్తుకెళ్తాను, నాకు 67,000 రూపాయలు. ఈ బస్టాండ్లో అరటిపళ్ళు ఇవన్నీ తీసుకునేటప్పటికి బ్యాగ్ మర్చిపోయాను. నేను సాయి తపోవన్ వెళ్ళిన తర్వాత పామూరు నారాయణ సార్ అని ఆయన ఒక 10 ఏళ్ల నుంచి ధ్యానంలో ఉన్నారు. ఆయన ఏమ్మా హడావిడిగా అంటే, సార్ ఇట్లా పళ్ళు వస్తే బ్యాగ్ కనిపించలేదు సార్ అన్న. బస్టాండ్లో ఉంటుందమ్మా అంటే, నేను పత్రిజీ సార్ ఎప్పుడు నా అందే ఉంటాడు, మా ఇంట్లోనే ఉంటారు ఆయన, నన్ను ఎప్పుడు వెన్ను తట్టే ఉంటారు, అందువల్ల నాకు అది డబ్బులు చిక్కుతాయనేది నాకు ఖచ్చితంగా నమ్మం సార్, అందువల్ల నాకు నమ్మకం, నేను వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాను సార్ అని చెప్పి సార్కి నేను
ఒక నమ్మకాన్ని కలిగించా. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరికి ఏమి నాకు అర్థం కాకుండా ఒక అతన్ని అడిగిన, అన్న ఇక్కడ ఇలా పెట్టేనా అని అంటే, లేదమ్మా అన్నారు. అడుగుతానే ఉన్నాను. ఒక బాబు వచ్చి, ఆంటీ మీరు ఇక్కడ బ్యాగ్ పెట్టి వెళ్ళిపోయారు, ఇదిగోండి ఆంటీ చూసుకోండి అన్నాడు. నేను చూసుకుంటే నేను ధ్యానంలో ఉన్నాను నాయన ఇన్ని రోజులు, దానికి అర్థమే ఉండదు. వెంటనే బ్యాంక్కి వెళ్ళి 67,000 రూపాయలు కట్టేసి మళ్ళీ వంశీ సార్ దగ్గరికి నేను సాయి తపోవనం వచ్చి 2 అవర్స్ మెడిటేషన్లో కూర్చున్నా. తర్వాత నా మనసంతా చూసావా, అంటే మనం నమ్మకంతో ఎప్పుడైతే ఒక పరమగురుని నమ్ముతామో మనకి ఎప్పుడు కూడా గురువు అనే ఆశీర్వాదం అనేది ఎప్పుడూ మనకు ఉంటుంది. ఎందుకంటే నా అనుభవాలు చాలా ఉన్నాయి, కానీ నేను చాలా ఇదిగా నేను మీకు చెప్తున్నాను. మనం ధ్యానం చేసుకుంటాము, ప్రతి ఒక్క దగ్గరికి సేవ చేసుకుంటాము, ప్రతి ఒక్కరితో మంచితనంగా ఉంటాము. కోపంతో కానీ ఒకరొక మాట అన్నా కానీ దాన్ని మనసులో పెట్టుకోకుండా ప్రేమతత్వంతో ఒకరు మన ఎందుకు ఇలా అన్నారని కూడా మన మైండ్లో ఆలోచనలు రాకూడదు. గతంలో ఏదో ఉంటుందని కూడా మనం అనుకోకూడదు. ఆ నిమిషానికి ఏం జరిగిందనేది మనం అనుకోవాలి. నేనైతే చాలా 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 ఆనందంగా ఉన్నాను. నాకు ఒక పాప, ఆమె 3 అవర్స్ చేస్తుంది రోజు. నా దగ్గరే అమ్మ ఉంటుంది, ఆమెకి 80 ఏళ్ళు. ఆమె రోజు మా కూడానే కూర్చొని 3 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క దగ్గరికి సేవకి వెళ్తుంటాను. అది విజయవాడ అని కాదు, హైదరాబాద్ అని కాదు, తిరుపతి అని కాదు, కొటాల అని కాదు, మన పిరమిడ్ దగ్గర అని కాదు, ఎక్కడికైనా సరే ప్రతి ఒక్క దగ్గరికి కూడా శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి ఇలా చెప్పుకుంటూ సేవా మార్గంలో ఎక్కువగా ఉన్నాను. నాకు ఒకరోజు ధ్యానం చేసుకుంటా ఉన్నాను నేను. అప్పుడు నాకెవరో తలుపు తట్టినట్టు ఒక మనసు అనిపించింది. ఏందబ్బా ఎవరో ధ్యానం అంటే 4 to 6 ప్రతిరోజు నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఏందబ్బా ఎవరో తలుపు తట్టినట్టున్నారని పోయి చూస్తే నాకు ఏమీ కనిపించలా. సరే ఏదో ధ్యానంలో కూర్చున్నాం, ఏదో అలికిడి అని మళ్ళీ వచ్చి కూర్చున్న తర్వాత ధ్యానంలో కరెక్ట్గా 4:10 కూర్చున్నాను. 6:20కి నేను ధ్యానంలో లేస్తే ఆ ఒక 4:10 నుంచి 6:20 దాకా కూడా గురువుగారు నా పక్కన ఉన్నట్టే ఉన్నారు. నా పక్కనే ఉండి ఏదో నాకు చెవులో ఏదోగా వినిపిస్తున్నట్టు, ఏదోగా ఆయన నాకేదో చెప్తున్నట్టు అట్లా నాకు ఒక అనుభవం. తర్వాత అప్పుడు నేను ఆ రోజు రాత్రి వేరే వాళ్ళు నాకు కొంచెం మనీ ఇవ్వాల్సి ఉంటే ఏదో అనుకుంటా పడుకున్నా. ఆ ఒక ఇదికి నాకు గురువులు నా దగ్గరికి వచ్చి నన్ను ఓదార్పుతో ఆయన నన్ను చూశారు అని అనుకున్నా. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకంతా అమౌంట్ రావాల్సిన వాళ్ళు నాకు అమౌంట్ తెచ్చిచ్చేశారు. ఇదొక అనుభవం మాస్టర్ నాకు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. అందరూ కూడా ప్రేమతత్వంతో ఉంటాము. మనం ప్రతి ఒక్క దగ్గర కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఖాళీగా ఏ మాటలు పిచ్చాపాటిల మాటలు లేకుండా మనం ఎక్కడ కూర్చున్నా ధ్యానం చేసుకుంటూ నలుగురిని కూర్చోబెట్టుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రేమతత్వం పంచుతూ చేయాలనేదే నా ఒక ఇది మాస్టర్.